ఇది పసుపు యాంటీ బ్యాక్టీరియాగా వాడుతూ ఉంటారు. కానీ పసుపులో కూడా పురుగులు ఉంటాయి. అవి మనం చాలామంది చూసుకోము. మనం పసుపు పెట్టే డబ్బా ఉంటుంది కదా, సో ఇది డబ్బా. సో ఇలా చూసినట్లయితే ఇవి అవపడుతున్నాయి చూసారా, ఈ చిన్న చిన్న మచ్చలు లెక్క అవపడుతున్నాయి కదా, ఇవన్నీ పురుగులు అనమాట, చచ్చిపోయినాయి ప్రజెంట్. ఇప్పుడు బయట తీసిన ఇది మనం చాలామంది చూసుకోము. ఇవి రౌండ్ గోళీల్లా ఉంటాయి, ఇవి తెల్లగా అవపడుతుంది కదా, ఇది పురుగు పురుగు అది కదులుతుంది చూడండి ఎండకి. మనం మేము చాలామంది ఏం చేస్తామంటే పట్టించుకోము, ఎందుకంటే ఇది నార్మలే అనుకుంటాము. అంటే మనం పసుపులో ఇట్లా ఎండ చూసారు, ఇవన్నీ ఊపడుతున్నాయి కదా, ఇవన్నీ రౌండ్గా ఊపడుతున్నాయి చూసారా. ఈ రౌండ్గా ఊపేటివన్నీ నార్మల్, ఇవి పసుపు పాత పసుపు అయిపోవడము, లేకుంటే అలా గడ్డ కట్టిందేమో అనుకుంటాం, మనది కాదు, పురుగులు అవన్నీ. ఈ పురుగు పసుపులో కారం కూడా ఉంటాయి, ఇవి కొంచెం చూసి వాడుకోండి. అండ్ ఏం చేయాలంటే పసుపుని అప్పుడప్పుడు అంటే కనీసం నెలకు ఒక్కసారి జల్లెడ పట్టాలి. ఒకప్పుడు పాతకాలం పద్ధతిలో మన పిండి ఉంటుంది కదా, రొట్టెల పిండి కానీ ఉంటాయి కదా, అలాంటి పిండిని జల్లెడ పట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే పురుగులు కానీ రాళ్ళు ఉంటే ప్రతి కొద్దిగా బయటకు వచ్చేస్తుంది. అసలు ఇసుకని జల్లెడ పట్టే దాని యొక్క ప్రాసెస్ అనమాట. ఇసుక సపరేట్ వచ్చి మనం ఎంత ఇసుక తగ్గితే మన ప్లాస్టిక్ వాడతాం, సేమ్ ప్రాసెస్ జల్లెడ ఉంటుంది. 10-20 రూపాయలు ఉంటుంది జల్లెడ, తీసుకుని వాడండి. ఈ కారానికి కూడా జల్లెడ పట్టాలి, జల్లెడ పట్టేసి ఎండబెట్టాలన్నమాట. ఎందుకంటే పూలు గుడ్లు చేయడం వల్ల కూడా ప్రమాదం జరుగుతూ ఉంటుంది, మనకి పురుగు రాకుండా. ఇంట్లో సీల్ డబ్బాలు వేసినా సరే పసుపు పాతగా అయిపోద్ది, దాంట్లో ఉన్న పవర్ తగ్గిపోయి పురుగులు పడుతూ ఉంటుంది. అలాంటివి మా వేప చెట్టు కూడా ఉంటుంది, వేప చెట్టు కూడా యాంటీబయాటిక్ ఉంటుంది, దాంట్లో కూడా ఉంటుంది. ఇవన్నీ అన్నమాట. నిజానికి ఈ పురుగులు అనేవి తెల్లగానే ఉంటాయి, చాలా ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియల్ ఫంగస్ అని చెప్పొచ్చు. అయితే ఒకటి ఏంటంటే ఇవి పసుపులో కానీ కారంలో కలిసిపోవడం వల్ల వీటి రంగు వీటికి అంటుకొని ఇట్లా అవపడుతూ ఉంటాయి. పసుపు కలిసిపోవడం వల్ల మనం చాలాసార్లు చూసుకోలేము. ఇవి ఎక్కువగా బయట తీసుకునే పసుపులు ఎక్కువ చూడవచ్చు, ఎందుకంటే వాటిలో కొంచెం కల్తీ అనేది ఉంటుంది కాబట్టి. మన ఇంట్లో పసుపు అయితే అంత కల్తీ ఉండదు, మనం సొంతంగా తయారు చేస్తాం కాబట్టి. ఇది సించాలు అవపడుతుంది కదా, సో ఇది అదే అనమాట. ఆల్రెడీ ఇప్పుడే సపరేట్ తీసిన, సో ఇది కదలట్లేదు ప్రజెంట్, ఇప్పుడు కదిలించిన కానీ కదలట్లేదు. దీనిలో పక్కన పెట్టినట్లయితే కొంచెం ఎండకదే కదులుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు వీటిని ఇట్లా జల్లెడ పట్టుకొని ఎండబెట్టాలి. దీంతో మనకి మంచిది అనమాట, లేకుంటే అది మనకి ఎప్పటికైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పురుగులు అనేవి మ్యాక్సిమం ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువులో ఉంటాయి. పసుపులో, కారంలో, మన ఏదైనా ధాన్యాల్లో, బియ్యంలో కూడా తెల్ల పురుగులు ఉంటుంది చూసారా, సేమ్ అనమాట. ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియా కదా పసుపు అని చెప్పేసి అందులో ఉండదు అనుకోదు, జాగ్రత్తగా ఉండండి.